తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజుతో కలిపి మొత్తం 8 రోజుల పాటు సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అసెంబ్లీలో రేపు రైతు రుణమాఫీపై చర్చించనున్నారు. ఇక ఎల్లుండి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 31న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఇక ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలు, రేషన్ కార్డు విధి విధానాలను శాసనసభలో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం అంశాలపై సైతం చర్చించనున్నట్లు సమాచారం.